మహిళలకు బాలికలకు రక్షణ కల్పించాలని కర్నూలు కలెక్టర్ కార్యాలయం ముందు ఐద్వా ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. నంద్యాల జిల్లా నందికొట్కూరులో ఓ బాలిక ప్రేమించలేదని పెట్రోల్ పోసి నిప్పంటించిన వ్యక్తిని కఠినంగా శిక్షించాలని వారు డిమాండ్ చేశారు. బాలిక మృతికి వారు సంఘీభావంగా క్రొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించారు. మహిళలపై దాడి చేసే వారిని కఠినంగా శిక్షించాలని వారు కోరారు. మృతురాలి తల్లిని రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని ఐద్వా రాష్ట్ర నాయకురాలు నిర్మలమ్మ కోరారు. అనంతరం ఐద్వా రాష్ట్ర నాయకురాలు నిర్మలమ్మ మాట్లాడారు. ప్రేమించలేదని పెట్రోల్ పోసి అనిపించిన నిందితుడు వెంటనే ప్రేమించలేదని పెట్రోల్ పోసి అనిపించిన వెంటనే ప్రేమించలేదని పెట్రోల్ పోసి అనిపించిన వెంటనే నందికొట్కూరులో బాలికపై పెట్రోల్ పోసి అనిపించిన వెంటనే నందికొట్కూరులో బాలికపై పెట్రోల్ పోసి అనిపించిన వెంటనే శిక్షించాలి వెంటనే సిస్టమ్ వేరే ఉంటుంది అంతా నందికొట్కూరులో నిన్న ఒక బాలిక ప్రేమించలేదని చెప్పేసి ఒక ప్రేమోన్మాది పెట్రోల్ పోసి వాళ్ళ ఇంటికి వచ్చి ఆమె నిద్రిస్తున్న సమయంలో ఇంట్లోనే పెట్రోల్ పోసి చత్తేసిన సంఘటన చాలా దుర్మార్గమైన సంఘటన. అట్లాగే అతన్ని కూడా కాలిపోయిన సంఘటన. అంటే ఇది ఏంటి అసలు, ఈ రకంగా ఎట్లా జరుగుతుందనే విషయాన్ని, ఆ ఇంట్లోకి ఎట్లా వెళ్ళాడు, ఏం జరిగింది, అసలు ఇంతవరకు కూడా పోలీసులు దానిపైన కరెక్ట్గా ఏం చెప్పడం లేదు. ఏదో రకరకాల కథనాలు చెప్తా ఉన్నారు. మేము ఒకటే చెప్పాల్సుకున్నాం, ఈ రాష్ట్రంలో మహిళలపైన దాడులు, బాలికలపైన దాడులు పెద్ద ఎత్తున పెరిగినాయనే విషయం వాస్తవము. యాసిడ్ దాడులు ఒకవైపు, పెట్రోల్ బస్ దాడులు ఒకవైపు, అత్యాచారాలు చేయడం ఒకవైపు, హింస పెరగడం ఒకవైపు, రకరకాలుగా ఈరోజు రాష్ట్రంలో మహిళలపైన, బాలికలపైన, పసి పిల్లలపైన కూడా పెద్ద ఎత్తున జరుగుతూ ఉంటే హింస ఏం చేస్తున్నాయి ప్రభుత్వాలని చెప్పేసి మేము ప్రశ్నిస్తూ ఉన్నాము. అందులో అంతకుముందు ముచ్చుమరిలో కూడా ఒక సంఘటన జరిగింది. అసలు అది ఏమైందో అర్థమే కాలేదు. ముందేదో చేస్తామన్నారు, తర్వాత మాయమైపోయింది. అంటే దీని వెనకాల ఎవరున్నారు? పెద్ద పెద్దోళ్ళు ఉంటే, రాజకీయ నాయకులు ఉంటే అట్లాంటి మాఫీ అయిపోయి ఏం లేదన్న పద్ధతిలో వాళ్ళకి ఏదో చెప్పేసి రాయి చేసి డబ్బులు ఇస్తామనో భయపెట్టు ఆ రకంగా చేస్తున్న పరిస్థితి ఈరోజు ఉన్నాయి. కాబట్టి ఇది చాలా దుర్మార్గమైన సంఘటన. ఈ సంఘటన విషయంలో ఇమ్మీడియట్గా ఎస్పీ గారు వెంటనే స్పందించేలా, అట్లాగే రాజకీయ నాయకులు, ప్రభుత్వం కూడా ఆ రకంగా జరిగింది కారణాలు ఏంటనేది ఇదని చెప్తున్నాం మేము. దీనికి మూలం గురించి ఏ ప్రభుత్వం కూడా ఆలోచించడం లేదని చెప్పేసి, మద్యం ఒకవైపు ఉంది, డ్రగ్స్ ఒకవైపు ఉన్నవి, నీలి చిత్రాలు ఒకవైపు ఉన్నవి, ఆ రకంగా రకరకాలుగా ఉన్న పరిస్థితి చూస్తుంటే మరి ఇవన్నీ కూడా వాళ్ళ మైండ్లో ఎట్లా పనిచేస్తాయని చెప్పేసి ఈరోజు సినిమాలో ఏం జరుగుతూ ఉంది, వెంటనే ప్రేమించు 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 చస్తామంటూ ఉన్నారు. అదే పద్ధతిలో ఈరోజు యువత కూడా దానికి బానిసైపోయి ఆ రకమైన పద్ధతిలో చేస్తూ ఉన్నారు. మరి ఇలాంటివన్నీ అరికట్టాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వమైనా లేదని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాము. కాబట్టి ఈ దాడి ఏదైతే జరిగిందో, ఆ అమ్మాయిని ఎట్లా హత్య చేశారో ఆ నిందితుని పైన యాక్షన్ తీసుకోవాలా. అట్లాగే వాళ్ళ కుటుంబానికి, ఎందుకంటే ఆమెకు ఒకటే కూతురు, భర్త కూడా లేడు, వాళ్ళ కుటుంబాన్ని ఆర్థికంగా ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం ఉందని చెప్పేసి మేము మహిళా సంఘంగా ఎస్ఎఫ్ఐగా డిమాండ్ చేస్తూ ఉన్నాము.